ఈ వీడియోలో పంచదార గవ్వలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మైదా పిండి 1.5 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కరగబెట్టిన వెన్నను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి చపాతీ పిండి వలె కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండి పైన చిన్న క్లాత్ ఉంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. అలా పిండిని మొత్తం ఉండలు వలె తయారు చేసుకున్న తర్వాత గవ్వల పీట తీసుకుని ఉండను పీటపై పెట్టి ఈ విధంగా గవ్వల వలె తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న గవ్వలను వేసి ఫ్రై చేసుకోవాలి. గవ్వలు ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ పై వేరొక పాన్ ఉంచి అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసి పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి. గవ్వలను 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి.
ఆ పంచదార పాకంలో పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. గవ్వలు దోరగా ఫ్రై అయిన తరువాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను ఈ పంచదార పాకంలో వేసి కలుపుకోవాలి. రుచికరమైన పంచదార గవ్వలు రెడీ. పంచదార కొమ్ములు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మైదా పిండి 2 కప్పులు, పంచదార 1 కప్పు, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బటర్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి వలె కలుపుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గిద్దలో మనకు కావలసిన సైజులో ఉన్న ప్లేట్ని పెట్టి జంతికల గిద్ద లోపల నూనె రాసి ముందుగా కలిపిన పిండిని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొమ్ములను వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత
ముందుగా తయారు చేసుకున్న కొమ్ములను వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి రెండు వైపులా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 1 కప్పు పంచదార పోసి కొంచెం వాటర్ పోసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగి పాకం దగ్గరగా వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొమ్ములను వేసుకొని పంచదార పాకం పట్టేటట్టు కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చి సర్వ్ చేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ తియ్యటి పంచదార కొమ్ములు రెడీ.